మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్గొండ పట్టణం పానగల్లోని ఛాయా సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఓం నమ శివాయ. పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో ఈరోజు చాలా విశేషమైన రోజు. పరమశివుడికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్న శనివారం నుంచి ప్రారంభమవడం జరిగినది. ఈరోజు మహాశివరాత్రి శివుడికి ప్రీతికరమైనది. ఈరోజు ప్రధాన గర్భాలయంలో పరమశివుడికి మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకార్యక్రమం నిర్వహించుకోవడం జరిగినది. అనంతరము అక్కడ భక్తులకు స్వామివారు అలంకరణ దర్శనంలో ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ బయటలో ఉన్నట్టు కూడా 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రుద్రాభిషేకాలు యథావిధిగా కొనసాగడం కూడా జరుగుతుందండి. ఈరోజు మనకు తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 వరకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం మనము పుట్టమండుతోటి ఇక్కడ అభిషేక కార్యక్రమం చక్కగా నిర్వహించుకోవడం జరిగినది. మనకు వచ్చేసి ఇక్కడ భజనలు, అదేవిధంగా కోలాటలు అవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగినది. వచ్చేసి మనకు రాత్రికి 8 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కూడా ఆ కార్యక్రమం భక్తుల సహకారంతో నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకు తలంబ్రాలు కానీ మనకు ఎవరైనా ఉదయం 4 గంటల నుంచి మనకు రాత్రి 12 వరకు జాగారు ఉన్న వాళ్ళు బుర్రకథ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మహాశివరాత్రి శివుడికి మనకు అభిషేకం చేసినట్లయితే సంతాన విషయంలో కానీ, మానసికంగా ఆరోగ్యం సమస్య కానీ, మనకు రాహుకేతు దోషం ఉన్నా, శని ప్రభావం ఉన్నా కూడా తొలిపోవడం జరుగుతుంది. ఈరోజు మనకు చాలా విశేషమైన రోజు. అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి కృపకు పాత్రుగాలని మనమే. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్గొండ పట్టణం పానగల్లోని పచ్చల సోమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నవీన్ శర్మ ఆధ్వర్యంలో పూజలు, అభిషేకాలు విశేషంగా నిర్వహించారు. मध्य मध्य 5 रुपये उत्तरा 5 रुपये हस्त विषयालयामि 5 विषयालयामि ताम्र जातक अक्षिण समर्पयामि मंगल नीराजन समर्पयामि ओम हिरण्यपात्र मधो पूर्णधात्मदिव्यो सारीति मेघश्याम मोटे पुंसा मोहन रूपाय శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము. ఇది స్వామివారి పేరు పచ్చల సోమేశ్వర స్వామి అండి. దాదాపు 1100 సంవత్సరాల దేవాలయము. ఈ స్వామివారి పేరు పచ్చల సోమేశ్వర స్వామి. ఆ స్వామివారి చుట్టూ కూడా పచ్చలు పొదగబడి ఉండేటివి. ఈరోజు మహాశివరాత్రి చాలా విశేషమైన రోజు. శివునికి సంవత్సరం మొత్తంలో కూడా చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు స్వామివారికి అభిషేకములు జరిపించినట్లయితే మనము ప్రతి సంవత్సరం కూడా తెలియక చేసిన తప్పులు కూడా అన్నీ కూడా హరించుకోపోతాయి. అలాగే ఈరోజు ఈ పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానంకు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు మరియు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు మహావైభవంగా జరిగాయి. అలాగే ఈరోజు స్వామివారికి రాత్రి 11:15 స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం మహావైభవంగా జరుగుతుంది. అలాగే రేపు అగ్నిగుండాలు, స్వామివారి ప్రభసేవ, ఊర్లో స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం ఉంటుందండి. అలాగే
ఎల్లుండి మంగళవారం రోజున అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రలు కాగలని మా యొక్క మనవి. ఓం నమః శివాయ. అదేవిధంగా శ్రీనివాస కాలనీలోని హనుమాన్ టెంపుల్లో మహాశివరాత్రి సందర్భంగా పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల జరిగిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 41వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యానాల కరుణాకర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఆలయ అభివృద్ధి కోసం 2,11,000 రూపాయల చెక్కును ఆలయ నిర్వాహకులకు అందజేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి విరాళం అందజేసిన యానాల కరుణాకర్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పగిడోజు హైమావతి, తోగిటి అనుదీప్, తోగిటి శ్రీనివాసచారి, నాగులపాటి మహేందర్, తోగిటి పవిత్ర, ఆలయ కమిటీ సభ్యులు కానుగు కాటమయ్య, మామిళ్ల హనుమంతు, దొంతగాని రాజేష్ గౌడ్, డొల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. హర మహాదేవ. హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నల్గొండ పట్టణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గతంలో శ్రీనివాస్ కాలనీ హనుమాన్ టెంపుల్కి అభివృద్ధి కొరకు 2,11,116 విరాళాలను మాట ఇచ్చాము. ఈరోజు అది శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవ్వాలని ఈరోజు పెద్దవాళ్ళకు గుడి కమిటీ వాళ్ళందరికీ అందరి సమక్షంలో చెక్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గెలుపడులు సహజం ముందు పెట్టుకుంటే కాలనీ అభివృద్ధికి అందరికీ అందుబాటులో ఉంటారని అందరికి ప్రమాణం చేస్తారు. నల్గొండ నగర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటున్నాం. మేమైతే ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో మేము ఓడినా గెలిచిన ప్రజల ముందే ఉంటామని వారికి ఇచ్చిన హామీలను కూడా మా వంతు ప్రయత్నంగా చేస్తామని ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నల్గొండ ప్రజలకు ఈరోజు శివరాత్రి శుభాకాంక్షలు. భక్తాంజనేయ స్వామి గుళ్ళో శివలింగ ప్రతిష్ఠ జరిగింది. దానికి మన ఏనాల కరుణాకర్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిన ప్రకారము 2,11,116 రూపాయలు దాని తాలూకు ఈరోజు చెక్ ఇవ్వటం జరిగింది. వారికి మా యొక్క గుడి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. భక్తాంజనేయ స్వామి దేవాలయం గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కూడా జరిగింది. అయితే ఇది లోపభీష్టంగా ఉండే అటువంటి స్వామిని మేము కొలుచుకొని చేసుకొని చేయడం ఈ రోజుకు అంచెలంచెలుగా ఈ విధంగా పెరిగి చేసి వచ్చింది. కాబట్టి ఈరోజు శివలింగ స్థాపన జరిగింది. కాబట్టి అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందు కూడా అందరిలో వచ్చి సహకరించగలని మనం చేస్తున్నాం. అదేవిధంగా నల్గొండ పట్టణం పాతబస్తీలోని శ్రీ పర్వతవర్ధిని సహిత రామలింగేశ్వర స్వామి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంధకాయ త్రిఘాగ్ని పంచామృతేన స్నాపయామి. ఓం మాపోహిష్టామయో భవదాన భోర్జేరదాతన మహేరణాయ రక్షతే యావ శివరమోర్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. అదేవిధంగా నల్గొండ పట్టణం బీట్ మార్కెట్లోని వాసవి మాత సహిత శ్రీ ఉమామహేశ్వర స్వామి రామకోటి స్తూప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అదేవిధంగా నల్గొండ పట్టణం పాతబస్తీ షేర్బంగ్లాలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. अतो विश्वञ्चक्रामतो साधनानशनयवि तस्माद्भिराडजायताभिराजोऽधिपूर्यः स जातोच्चरितदावच्चाध्वं विराजोऽधिपूर्यः स जातोच्चरितदावच्चाध्वं मदोग्रः यत्पुरुषेण हविता देवा यज्ञवदं वदा वसन्तोऽस्यासि राज्यं ग्रीष्मयज्ञागरतविहे सप्ताञ्चातुष्परिदयः यन्ता सात्यारशेके तस्माज्जाताजावयः यत्पुरुषं वदुरुः ఈరోజు శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయం షేర్బంగ్లా నందున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున మా యొక్క దేవాలయమందు విశేషంగా ఉదయం నుండి స్వామివారికి విశేషంగా రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అభిషేకాలన్నీ కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా నిర్వహించడం జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు రాత్రి 9 గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క శివరాత్రి మహోత్సవ కార్యక్రమంలో లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో మరి ఈ యొక్క దేవాలయాన్ని ఇచ్చేసి స్వామివారికి అభిషేకన కార్యక్రమాన్ని చేసి స్వామివారి కృపకు పాత్రలు అవ్వడం జరిగింది. అదేవిధంగా తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి ఉదయం 4 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా మరి సామూహిక అభిషేకములు అర్చనలు కూడా స్వామివారికి నిర్వహించబడతాయి. అలాగే విశేషంగా ప్రదోష సమయంలో కూడా స్వామివారికి అర్చన మరియు అభిషేకం నిర్వహించబడుతుంది. రాత్రి 8:30 గంటలకి శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది. అనంతరము మరి లింగోద్భవ కాల సమయంలో స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాల చేత అభిషేకం నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనండి, స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. అదేవిధంగా వీటి కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమః శివాయ గుడ్ బయని సంజరావణీమయ గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవలయ దేవీ భక్తోయాదజలం శన్నాస్త్రేపాదే శంకరపరే ఓం గాం విష్ణాయ విష్ణాయనాథోహరే ఏతావానస్య మహిమా లోకాయ లోక్యపురః పారోక్య విద్యాభూతాని వినారస్యామి హత్యా దేహాయ యజ్ఞమదపదా
అదేవిధంగా వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ఈరోజు తెల్లవారుజామున 5:30 సుప్రభాత సేవ, అదేవిధంగా 6 గంటలకి పంచామృత అభిషేక కార్యక్రమాలు, తదునంతరం 9:30 మృత్యుంజయ హోమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు రాత్రి 9 గంటలకి పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడును. ఈరోజు రాత్రి 12 గంటలకి అన్నాభిషేక కార్యక్రమం జరపబడును. ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందగలరు. ఓం నమః శివాయ.